అయితే ఇప్పుడు ఈ పై వైపున చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న చిన్న కుర్చీలనేవి పెట్టేస్తారు ఇక్కడ. ఇట్లా కుర్చీలు పెట్టేసి డైరెక్ట్ అటాచ్ అనేది చేస్తారండి. అట్లా చేయడం వల్ల ఏమవుతదంటే ఆ చివర లోతు తీసే కంటే ముందు ఈ భుజం పైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. నార్మల్‌గా మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు కుర్చీ వచ్చేలాగా కాకుండా ఎల్బో హ్యాండ్స్ నార్మల్‌గా కట్ చేసుకొని, ఈ ఒరిజినల్ క్లాత్‌ని పై వైపున కొంచెం ఎక్స్‌ట్రా వచ్చేలాగా తీసుకొని కట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో చిన్న పఫ్ వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్‌ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఈ చిన్న కుర్చీ వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్‌ని 2 విధాలుగా కట్ చేసుకోవచ్చండి. నార్మల్‌గా మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు కుర్చీ వచ్చేలాగా కాకుండా ఎల్బో హ్యాండ్స్ నార్మల్‌గా కట్ చేసుకొని, ఈ ఒరిజినల్ క్లాత్‌ని పై వైపున కొంచెం ఎక్స్‌ట్రా వచ్చేలాగా తీసుకొని కట్ చేసుకోవచ్చు. సో, దానివల్ల ఏమవుతదంటే లోపల వైపున ఫిట్టింగ్ వచ్చేసి స్కిన్‌కి పట్టినట్టుగా నీట్‌గా ఫిట్టింగ్ అనేది కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. బట్ బయట నుంచి మాత్రం ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున చిన్న కుర్చీ వచ్చేలాగా రెడీ అవుతుంది. సో, అదొచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటదండి. కాకపోతే ఏందంటే ఈ మధ్య భాగంలో లైట్‌గా లూజ్ అనేది ఉంటదనమాట. అప్పుడప్పుడు ఈ పఫ్ కిందికి జారినట్టు గూడా వచ్చేస్తది. మనం పైకంటా ఉండాలి. అట్లా గాకుండా మనకిక్కడ లైనింగ్‌నే చిన్న కుర్చీ వచ్చేలాగా కట్ జేసుకుంటే అప్పుడు ఈ పఫ్ గూడా స్టిఫ్‌గా నిలబడతది. ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందనమాట. సో, మీకిక్కడ ఇప్పుడు నేను ఈ లైనింగ్‌నే పఫ్ వచ్చేలాగా ఎట్లా కట్ జేసుకోవాలి, తర్వాత ఈ ఒరిజినల్ గూడా ఎట్లా జాయిన్ చేసుకొని మనం బ్లౌజ్‌కి అటాచ్ జేసుకోవాలనేది చూపిస్తా. మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఆ చిన్న కుర్చీ ఎట్లా రెడీ అవుతదనేది మీకిప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా? సో, మనకి ఇదిగోండి ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్ అన్నమాట. శారీలోంచి బ్లౌజ్ పీసు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇదొచ్చేసి హ్యాండ్ పీసు. సో, దీన్ని పక్కన పెట్టేద్దాం. సో, ఇదొచ్చేసి లైనింగ్ పీసు నేను 2 తీసుకున్నానండి 80 సెంటీమీటర్స్‌వి. ఒక 80 సెంటీమీటర్‌తోని నేను బాడీ పార్ట్ బ్యాక్, ఫ్రంట్ మొత్తం రెడీ చేసేసిన. ఇంకొక పీస్‌తోని నేను చిన్న కుర్చీ వచ్చేలాగా ఇప్పుడు రెడీ చేస్తున్నా దీనికి. సో, ఆల్రెడీ ఇదిగోండి ఫోల్డింగ్‌లో ఉందిగా క్లాతు. ఈ ఫోల్డింగ్‌లో ఉన్న క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సో, 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం మనం. సో, ఏందంటే మనకిక్కడ చంక వైపున చిన్న జాయింట్ పడుతుంది. సో, జాయింట్ పడ్డా పర్లేదు అంటే చిన్న జాయింట్ కోసం మనకిక్కడ ముక్క పడుతుంది. ఇక్కడ కట్ చేసుకున్న ముక్కని అటాచ్ చేసుకోవచ్చు. మీకక్కడ జాయింట్ కూడా వద్దు అనుకుంటే ఇట్లా క్లాత్ మీ దగ్గర ఎక్స్‌ట్రా ఉంటే క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. అప్పుడు మీకేమవుతదంటే ఈ జాయింట్ అనేది పడదింక. డైరెక్ట్‌గా మీకు ఖర్చుతోని ఎగ్జాక్ట్‌గా మనకిక్కడ క్లాత్ అనేది రెడీ అయ్యి వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు నేనైతే చిన్న కుచ్చు కోసమే క్లాత్ ఎక్కువ తీసుకున్నా. జాయింట్ లేకుండా కట్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నా. తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. మీరు నార్మల్ స్కేల్ పెట్టేసి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది క్రాస్ పోతదేమో అనుకుంటే ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేయండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టేషనరీ షాప్‌లో దొరుకుతుంది తీసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ స్కేల్ ఫ్రీగా ఇస్తున్నామండి. మీరు ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ట్రయాంగిల్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేస్తే ఈ స్కేల్‌ని మీకు కొరియర్‌లో ఫ్రీగా పంపిస్తాం. ఓకేనా? ఇలా హెచ్చు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అవుతుర్రు చాలామంది. అంటే ఇది పఫ్‌తో కలిపి పొడవు తీసుకోవాలనా ఎంత అని చెప్పి. అందుకోసం మీకు క్లియర్‌గా చూపిస్తానిప్పుడు. అయితే ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళకి 11 ఇంచులు ఎల్బో హ్యాండ్ లెంతు. సో, 11 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ చిన్న లైన్ డ్రా చేసుకోండి. ఇదొచ్చేసి ఏంది మనకు ఈ వచ్చిన ఈ లైన్‌లో మనకి ఎల్బో హ్యాండ్ అన్నమాట. కుచ్చు లేకుండా. ఇప్పుడు ఈ కుచ్చు కోసం పై వైపున సెపరేట్ తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే దాదాపు 2.5 ఇంచులు తీసుకుంటే పఫ్ అనేది వచ్చేస్తదండి. క్లాత్ ఒకవేళ మన దగ్గర లేదు అన్నప్పుడు 1½ ఇంచ్ అట్లా తీసుకోండి. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకున్నా ఈ పఫ్ అనేది ఇంకా పెద్దగా వచ్చేస్తది. సో, ఇప్పుడు నేను ఎంత అంటే ఇది ఎంత ఉందో అంత తీసేసుకుంటా. ఇదిగోండి 3 ఇంచులు ఉంది. సో, పై వరకు తీసేసుకుంటున్నా నేనింకా. ఓకేనా? మీ దగ్గర మినిమమ్ 2.5 ఇంచులైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే పఫ్ అనేది వస్తది. మీరు 1.5 ఇంచు పెట్టినా కూడా పఫ్ అనేది అంత పెద్దగా రాదు. ఏదో చిన్న 2, 3 కుచ్చులు పడతాయి అంతే. క్లాత్ బాగుంది అన్నప్పుడు 2.5 మినిమమ్ తీసుకోండి. ఇప్పుడు నేను 3 ఇంచులు పెట్టేసిన. ఏది పఫ్ కోసం. ఓకేనా? ఇప్పుడు పఫ్ తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి మీకు అందరూ కూడా తెలుసు. నడుము లూజ్‌ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటాం. ఇదొచ్చేసి ఎల్బో హ్యాండ్ అయినా సరే, మీడియం హ్యాండ్ అయినా సరే 3 ఇంచులు తీసుకుంటాం. చిన్న హ్యాండ్ అనుకోండి, ఒక 4 ఇంచుల హ్యాండ్ పెట్టినప్పుడు సగం తీసుకుంటాం వచ్చిన దాంట్లో. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 29.5 తీసుకున్నా. సో, ఇక్కడ 30 కంటే తక్కువనే కాబట్టి 3 ఇంచుల హ్యాండ్ డౌన్ తీసుకున్నా. నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులు తీసేసుకుంటాం. సో, ఇదైతే మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది.
సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసం మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ కూడా మనం 2 విధాలుగా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి నడుము లూజ్‌లో 4వ భాగాన్ని పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటాం. లేదు అంటే చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని దాంట్లో రెండో భాగాన్ని మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 15.5 ఇంచులు. సో ఇప్పుడు 15.5 ఇంచులో మనకి ఇక్కడ సగాన్ని పెట్టేసుకోవాలి. అంటే మనకు 15.5 అంటే ఎంత అవుతుంది? కరెక్ట్ 15.5 వరకు టేప్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు సగం వచ్చేస్తది చంక రౌండ్‌లో. ఇదిగోండి 7.5 ఇంచ్ వచ్చింది. సో ఈ పైన లైన్ దగ్గర 7.5 ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ కింద లైన్ దగ్గర టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి క్రాస్‌గా. ఇలా చేసుకుంటే మీకు ఏమవుతదంటే ఈ కుర్చీ హ్యాండ్ పెట్టినా, నార్మల్ హ్యాండ్ పెట్టినా ఈ చంక ఎగ్జాక్ట్ సరిపోతది. ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదన్నమాట. లేదు అంటే మీరు నడుము లూజ్‌లో 4వ భాగం ఎంత వస్తుందో దాని ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం స్టార్టింగ్‌లో ఒక 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచులు పెట్టినా, 30 కంటే ఎక్కువ ఉందనుకోండి నడుము లూజ్ అప్పుడు 2.5 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్‌ని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో కర్వ్ స్కేల్ తీసుకోండి. బై హ్యాండ్‌తో కూడా చేసుకోవచ్చు. మీకేందంటే క్లియర్‌గా అర్థం కావడానికే చెప్తున్నా. ఇదిగోండి ఇట్లా. మనకి మూలలాగా వచ్చిందిగా కార్నర్, దీన్ని రౌండ్ షేప్ చేసేసేయాలి. అదే విధంగా ఈ కింద కూడా ఒక పావించు లోపల తీసుకొని ఈ పావించులు కలుపుకుంటూ ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా మంది గమనించండి వెనకాల నుంచి హ్యాండ్‌కి వెనకాల సైడు రౌండ్ షేప్ దగ్గర ముడతలాగా కొంచెం క్లాత్ మిగిలిపోయి ఉంటది. అది మిగలొద్దు అంటే ఈ చిన్న పావించు కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ ఇక్కడ వరకు వచ్చింది కదా! ఖర్చు కోసం మనం బ్లౌజ్‌లో బాడీ పార్ట్‌లో ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోండి. నేను 2 ఇంచులు పెట్టినా. అదే 2 ఇంచులు ఇక్కడ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న తర్వాత ఈ కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ 10.5 ఇంచులు. దీంట్లో సగం 5.5. 5.5 పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ ఎల్బో హ్యాండేనండి. పఫ్ కోసం నేను మళ్ళీ పైనుంచి చూపిస్తా. ఇట్లా పెట్టేసిన తర్వాత మధ్యలో ఒక పావించు మార్కింగ్ చేసుకొని ఈ పావించుని బేస్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎల్బో హ్యాండ్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఈ మధ్యలో లూజ్ అనేది వస్తది. ఆ లూజ్ రాకుండా ఉండడం కోసం ఒక్క పావించు లోపల తీసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఈ పఫ్ తీయడం కోసం ఇప్పుడు నేను 3 ఇంచులు తీసిన కదా! ఇక్కడ నుంచి ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి. ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ సంక ఖర్చు ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, 3/4 ఇంచు వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ముందు వైపునకి. ఇక్కడ వరకు మనం కర్వ్ షేప్ అనేది తీయాలి. అది కూడా ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ వరకు స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఒకేసారి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఓకేనా? ఒకేసారి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఈ 3/4 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా నార్మల్ హ్యాండ్ తీసినట్టుగా దీన్ని ఇట్లా బ్రాడ్‌గా తీయొద్దు. జస్ట్ ఒక 1 ఇంచ్ అట్లా నార్మల్‌గా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒకేసారి డౌన్ చేసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. అయితే ఇంకొక అదే కామెంట్ వాళ్ళు ఇంకోటి అడిగారు. ఇది లోతు తీయాలనా వద్దా అని చెప్పి. లోతైతే తీయాలండి. లోతు తీసినా తీయకున్నా పైవైపున కుచ్చులు వస్తాయి ఇక్కడ కాబట్టి అది అంత కనిపించదు. బట్ లోతు మాత్రం ఖచ్చితంగా తీయాలి. అది ఎట్లా తీయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఆల్రెడీ చిన్న కుర్చీ హ్యాండ్‌కి సంబంధించి మన ఛానెల్‌లో వీడియో చేసిండండి నేను ఇంతకుముందే. కాకపోతే ఏందంటే మరి వీళ్ళు ఆ వీడియో చూడలేదేమో. మాకిట్లా కుర్చీ అనేది అంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తలేదు. ముడతలొస్తున్నాయి అని అడిగిరనమాట. సో, అందుకోసం నేను మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చూపిస్తున్నా ఇక్కడ. మీరు యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేయండి. పఫ్ అండ్ వేద టైలర్స్ అని సెర్చ్ చేసి మీకు మన ఛానెల్‌లో ఇంతకుముందు తీసిన వీడియో మీకొస్తుంది. చూసుకోవచ్చు అది కూడా. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోతు తీసే కంటే ముందు ఈ భుజం పైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం లోతు తీసుకుందాం. లోతు తీయడం కోసం హ్యాండ్ పీస్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు కూడా ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ పైన ఘాటు పెట్టుకున్నాం కదా! ఇక్కడ నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ముందు వైపునకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ చంక వైపున ఘాటు తీసుకున్నాం కదా! ఈ ఘాటు ఈ 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్‌ని. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ వచ్చింది కదా! ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ చివరి నుంచి 3/4 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అయితే లోతు తీయాలా వద్దా అంటే లోతు ఖచ్చితంగా తీయాలండి. లోతు తీసినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే కుర్చీ వస్తది పై వైపున. ఇక్కడ మీకు ముడతలాగా అనిపిస్తది కానీ ముడత కాదది. ఈ కుర్చీ రెడీ అవుతది కాబట్టి చిన్న కుర్చీలొస్తాయి. లోతు మాత్రం ఈ భాగంలో ఖచ్చితంగా తీయాలి. లేదంటే ఇక్కడ ముడత లూజ్ వచ్చేస్తది క్లాత్. ఈ 3/4 ఇంచ్ అంత క్లాత్ లూజ్ వచ్చేస్తది. అదొకటి గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఈ మార్కింగ్‌ని కలుపుకుంటూ ఈ పైన 1 ఇంచ్ తీసుకున్నాం కదా! 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని, ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదేందంటే చిన్న ఈజీ ట్రిక్సే ఉంటాయండి. సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. కానీ అది ఎట్లా చేయాలో తెలవదనమాట. తెలవక ఏదో విధంగా ట్రై చేస్తారు. దానిలో ఏమవుతుందంటే చిన్నగా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తా ఉంటాయి. 1, 2 పాడవుతాయండి. పాడవ్వదని ఏముండదు. ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది మళ్ళీ. ఇదిగోండి ఈ ముక్కని కట్ చేసినాం కదా! ఇటు లోతు తీసుకున్నామని గుర్తు కోసం చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు చిన్న కుచ్చు వచ్చేలాగా లైనింగ్ పైన కట్ చేసుకున్నాం కదా! 2 గూడా. ఇప్పుడు ఈ పీస్ ఏసుకొని ఒరిజినల్ పైన గూడా కట్ చేసుకుందాం. తర్వాత దీని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం గూడా కట్ చేసుకోవాలి. దీనికోసం ఈ లైనింగ్ పీస్‌ని ఈ విధంగా తీసేసుకొని, ఇప్పుడు ఈ పీస్‌ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ లైనింగ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని గూడా అంతే. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒరిజినల్ ఎట్లయితే ఓపెన్ చేసుకున్నామో దీన్ని గూడా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని, ఇప్పుడు ఒక పీస్‌ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ ఎట్లుందో అట్లా పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసి ఎక్స్‌ట్రా పీస్ ఉంటే కట్ చేసుకో. మీరు ఇట్లా ఓపెన్ చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఓపెన్ చేసుకోవాలండి. లేదు అంటే ఏమవుతదంటే 2 హ్యాండ్స్ ఒక హ్యాండ్ వైపునకే వచ్చేసాయి. 2 హ్యాండ్స్ రావింకా. సో, అందుకోసం చూసి జాగ్రత్తగా చేసుకోండి. రీసెంట్‌గా ఒకళ్ళు వాట్సాప్‌లో ఫోటో గూడా పెట్టిర్రు. మాకిట్లా 2 హ్యాండ్స్ ఒక హ్యాండ్ వైపునకే వచ్చేసినాయి అని జెప్పి. సో, మనకు ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడే ఇది ఏ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. తీరా బ్లౌజ్ కుట్టే టైంలో మనకు అది ఒక వైపునకి వచ్చిందని అర్థమైతే అప్పుడు మొత్తం కుట్టిందంతా విప్పదీయాల్సి ఉంటుంది. ఈ జాయింటింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఒకసారి కుట్టు వేసి విప్పదీసేసి ఏమవుతుందంటే ఆ పార్ట్ మొత్తం కూడా సాగిపోతుంది. అందుకోసం విప్పదీయకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. ఇదిగో ఇప్పుడు చూస్తురు కదా! ఈ చంక భాగం దగ్గర సాగే గుణం అనేది ఎక్కువ ఉంటుంది. సో, పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా అయినా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నా. అదే విధంగా కింద వైపున పైపింగ్ కూడా వేసేసిందండి. మనకేందంటే రెడీగా మొత్తం పైపింగ్ కూడా వేసేసుకున్నామంటే హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ సైడ్ జాయిన్ చేసేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ పైపింగ్ కూడా రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి బ్లౌజ్ పీస్ తీసేసుకుందాం. అయితే ఈ బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా నేను రెడీ చేసిందండి. అయితే ఫ్రంట్ పార్ట్ ఏందంటే మనకిక్కడ 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ కోసం ఏదైతే కట్ చేసుకుంటామో అదే కటింగ్‌తోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని. అది ఎట్లా చేసుకోవాలనే దాని గురించి వీడియో తీసినండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్‌కొచ్చేసి ఇది డీప్ నెక్ మోడల్‌లోది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకుందాం. సో, హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్‌గా. ఇలా పెట్టేసుకొని మనకి లోతు తీసుకున్న భాగం ఉంటుంది కదా! ఇప్పుడు హ్యాండ్ పీస్‌లో ఇటువైపున లోతు తీసినాం. ఈ లోతు తీసిన భాగం ఫ్రంట్ పార్ట్‌కొచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఏ హ్యాండ్ వస్తుంది చూసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పై వైపున చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేస్తారు ఇక్కడ. ఇట్లా కుచ్చులు పెట్టేసి డైరెక్ట్ అటాచ్ అనేది చేస్తారండి. అట్లా చేయడం వల్ల ఏమవుతదంటే ఆ చివరన, ఈ చివరన ముందుకు వెనక్కి వస్తది. అట్లా రాకుండా ఉండాలి అంటే ఈ కుచ్చులు ముందే పెట్టకుండా ఫస్ట్ ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకుందాం. భుజం వరకు వచ్చేసరికి మనకు కుచ్చులు అనేది అప్పటికప్పుడు ఎన్ని కుచ్చులు పడుతున్నాయి అనేది చూసుకొని మనం కుచ్చులని పెట్టుకుంటాం అన్నమాట. కరెక్ట్‌గా హ్యాండ్ పీస్‌ని గాని, బాడీ పార్ట్‌ని గాని ఏమాత్రం లాగకుండా జస్ట్ ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ కుట్టు వేసినా సరే పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోవాలి. ఈ షోల్డర్ వరకు రాంగానే షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ ఉండేలాగా రాంగానే ఇక్కడ వరకు ఆపేసేయాలి. ఓకేనా? ఇలా ఆపేసుకొని ఇప్పుడు ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలి. దాదాపుగా ఒక 3 అంటే 2 వైపులా 3, 3, 6 కుచ్చుల వరకు అట్లా పడతాయండి. సో, చూసుకోవాలన్నమాట అది ఎంత పడుతుంది ఏంది అనేది. సో, చిన్న కుచ్చు ఇట్లా పిన్ తీసేసుకోండి ఇట్లాంటిదొకటి. మీరు కుచ్చులు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతదన్నమాట. ఒక 3 పెట్టినాం కదా! ఇంకొక మూడో, రెండో పెట్టేసుకోండి. చివరి వరకు చూసుకోవాలి కరెక్ట్ వస్తుందా? ఎక్కువ తక్కువ వస్తుందా? అని చెప్పి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనకు క్లాత్ మిగులుతుంది. అంటే ఇంకొక కుచ్చు పడతది ఇక్కడ.
ఏందంటే మనకు చివరి వరకు వచ్చేటకల్లా హెచ్చులు తగ్గులు రాకుండా అంటే క్లాత్ అనేది మిగలకుండా, తగ్గకుండా ఉండాలనమాట. ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం చివరి వరకి. ఏ పీసుని కూడా లాగొద్దు. ఏ పీసుని లాగినా కూడా ఏదైతే పీస్ లాగినరో మీరు ఆ పీస్‌కి ముడతలొచ్చేసాయన్నమాట. బాడీ పార్ట్ అయితే బాడీ పార్ట్, హ్యాండ్ పీస్ అయితే హ్యాండ్ పీస్‌కి ముడతలొస్తాయి. సో, లాగొద్దు. లాగకుండా జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది. ఓకేనా? కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అంటే మనకు మధ్యలో కుచ్చులు అనేది ఫస్ట్ పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఈ విధంగా పెట్టేటప్పుడు అప్పటికప్పుడు కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవడం వల్ల 2 చివర్ల సమానంగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు మొత్తం కూడా జాయింటింగ్ చేసుకున్నాం కదా! ఇదే కుట్టు పైనుంచి డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అయితే చూపించినండి మీకిక్కడ. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ చివరి నుంచి కుట్టుకుంటూ ఈ భుజం దగ్గరికి రాంగానే మనకి కుచ్చులు అనేది పెట్టుకోవాలనమాట. ఎన్ని పడుతున్నాయి అనేది అందాజ ఒక 3, 4, 5 పెట్టేసుకొని చివరి వరకు చెక్ చేసుకోవాలి. క్లాత్ ఒకవేళ మిగులుతుంది అంటే ఇంకో కుచ్చు పెట్టేసుకోవాలనమాట. అయితే ఈ ఖర్చు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఈ రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఒకసారి సరి చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వేసేసినాం కదా! ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కూడా పోగులు ఇవ్వకుండా నీట్‌గా ఓవర్‌లాక్ చేసేసుకుందాం. తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ ఏందంటే నార్మల్‌గా నడుము లూజ్ ఎంతుంది, చంక రౌండ్ ఎంతుంది, హ్యాండ్ లూజ్ ఎంతుంది. ఈ 3 ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. నేనేందంటే ఇప్పుడు మీకు పఫ్ హ్యాండ్ అనేది ఎట్లొచ్చిందో చూపించాలి కదా! అందుకోసం నేను ఒక 2 ఇంచులు ఖర్చొచ్చేలాగా సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్‌కి. తర్వాత ఈ ఆది బ్లౌజ్‌లో చంక రౌండు, నడుము లూజు, హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని దాని ప్రకారం నేను చేసేస్తా. మీరు 2 వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకిక్కడ చూస్తున్నారు కదా! చిన్న కుర్చీ వచ్చేలాగా హ్యాండ్ ఏ విధంగా రెడీ అయిందో. అయితే ఏందంటే మనకిక్కడ చిన్న కుర్చీ కోసం ఎన్ని ఇంచులు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ పఫ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను 3 ఇంచులు తీసుకున్నా. అంటే మనకు దాదాపుగా బ్లౌజ్‌లో నుంచి ఎల్బో హ్యాండ్స్ మనకి తీసుకొని బాడీ పార్ట్ మొత్తం కట్ చేసేసరికి చిన్న కుర్చీ కోసం దాదాపుగా హ్యాండ్ అనేది మిగలదు ఒరిజినల్ క్లాత్. ఒక 2.5, 3 ఇంచులు మిగిలితే మహా ఎక్కువనమాట. ఒకవేళ మీరు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ గాకుండా సెపరేట్ బ్లౌజ్ పీస్ అనుకోండి. అప్పుడేందంటే అది పెద్ద పన్నా వస్తది కాబట్టి దాంట్లో బ్లౌజ్ పీస్ ఎక్కువుంటది. ఈ పఫ్ అనేది ఎక్కువ రెడీ అవ్వడం కోసం మీరు పఫ్ కోసం 3 ఇంచులు గాకుండా ఒక 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చనమాట. అట్లా తీసుకుంటే ఏమంటే మీకు ఇక్కడ పఫ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా రెడీ అవుతది. ఇది ఏందంటే మనకు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి ఈ పఫ్ అనేది ఇంతే వస్తదనమాట. దాదాపు 3.5 ఇంచుల కంటే ఎక్కువ క్లాత్ మిగలదు కాబట్టి ఈ విధంగా పఫ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇదేందంటే నార్మల్‌గా మిషన్ పైన పెట్టి చూపిస్తున్నా మీకు. ఇది బాడీ పైనకెళ్ళేసరికి మంచి పఫ్ లుక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. సో, చిన్న కుర్చీ వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్‌తోని చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మన వేద టైలర్ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.